రోలింగ్ అంతంత మాత్రం కంటే ఈయన చేయవలసినవి చాలా ఉన్నాయి. ఒక నియంత్రణ జైలు వేయాలి, చాలా శిక్ష పడాలి. ఈయన మూసినది వాళ్ళే గుంజుకుంటాను కానీ కేసీఆర్ అంటే వాళ్ళ ఆస్తులు గుంజుకుంటలేడని చూస్తారు. 100 ఎకరాలు 100 కోట్ల ఆస్తులు, లక్షల కోట్ల ఆస్తులు, వేల కోట్ల ఆస్తులు ఫస్ట్ వాళ్ళకి గుంజుకోవాలా. వాళ్ళంటే ఎవరెవరు? ప్రభుత్వం గుంజుకోవాలి. కేసీఆర్ బినాములై వాళ్ళే గుంజుకున్న తర్వాత మాకాడు రావాలని మూసినది పరివాహక జనం అంటారు. తర్వాత నీ కాడ ఉంటుంది మీ పరివాహ ప్రాంతం. ఇంకోటి ఏంటంటే మూసినది పరివాహ ప్రాంతంలో డబ్బు ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళే గుంజుకో, వాళ్ళే కూలగొట్టారు, మమ్మల్ని కూలగొట్టాలి. ఎందుకంటే మా జీవితం మొత్తం ఇదే ఇల్లు, ఈ గుడిసే ఈ ఇల్లు, ఆ రేకులు ఇల్లు, లేకపోతే అది చేసుకోరు. ఇల్లు కడుతున్నప్పుడు అందరు పర్మిషన్ ఇచ్చారు. ఒక ఆర్డీఓ ఇచ్చారు, ఎంఆర్ఓ ఇచ్చారు, లోకల్ ఇచ్చారు, బిల్డింగ్ పర్మిషన్ బీఆర్ఎస్ ఉండే LRS అన్ని ఇచ్చారు కదా. అన్ని ఇచ్చిన తర్వాత సడన్లీ కూలగొట్టాలంటే మేము ఎడిపోతాం. మేము ఒక టైం ఇయరా. ఇంకోటి కూలగొడుతున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ₹1 కోటి 2 కోట్ల ఆస్తి అక్కడ బయట చూపించాలి. ఫస్ట్ వీళ్ళకి ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి డబ్బు ఆల్రెడీ చూపించిన తర్వాత కూలగొట్టంటారు వాళ్ళు. నేను ఇప్పుడు రాత్రి మొత్తం వాళ్ళు పడుకున్నాను. మూసి నిద్ర అని మీరు బీజేపీ వాళ్ళు లైన్ తీసుకున్నట్టున్నారు. అవును. ఇప్పుడు మీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్న కానీ, లక్ష్మణ్ కానీ, మీరు వాళ్ళతో పాటు మీరు కూడా రాత్రి అన్న పడుకున్నాం. రేవంత్ రెడ్డి సవాల్ చేసిండు, ఒక్క రోజన్నా అక్కడ మూసి ఇక్కడ నిద్ర పనుకున్నాం కదా. రామాల ఆయన ధైర్యంగా రావాలి. ధైర్యంగా వస్తే ఆ ఇల్లు ఛాలెంజ్ తీసుకొని మీరు ఆయన కూడా రావాలి కదా. ఆయన కూడా వచ్చి మాట్లాడాలి కదా. మీరు ఇప్పుడు పబ్లిక్ లో ఉన్నాము, ఒక్కొక్కరి బాధ ఏంది మరి, వాళ్ళు ఎడిపోతారు. వాళ్ళు ఒక లోన్ ఉంటుంది, ఆ ఇల్లు అమ్మితే ఓ ఇల్లు కట్టాలి, ఇల్లు అమ్మితే ఒక పెళ్లి చేయాలి, ఆ ఇల్లు అమ్మితే ఒక పెళ్లి చేయాలి, లేదా ఆ లోన్ తీర్చాలి ఇల్లు లోనుకు, లేదా దాంట్లో ఉంటే కిరాయిలు వస్తాయి. ఇవన్నీ కోల్పోతారు కదా వాళ్ళు. సర్వం నాయకులు ఏమంటారు అసలు నిద్ర పల్లె నిద్ర అంటే మూసి పక్కకు నిద్ర చేయడానికి కారణం ఏంది అసలు? మూసి ఇదే కదా, ఆయన చాలా చేశారు కదా, చాలా తీసుకురు కదా. అంటే వాళ్ళ దోమలు పడుకోలేరు బీజేపీ వాళ్ళు, పేదోళ్ళు కలిసి ఉండలేరు బీజేపీ వాళ్ళు. అసలు ఉన్నదే పేదోళ్ళతో ఉంటారు బీజేపీ వాళ్ళు. వీళ్ళ దొరలుగా నిజానికి మరి ఎంత మీరు పడుకున్నారు కదా, స్మెల్ రావట్లేదా, దోమలు కుట్టట్లేదా? ఉండాలి కదా, కామన్ కదా. ఆ బీజేపీ సిద్ధాంతమే అంత్యోదయం సిద్ధాంతం. బీజేపీ సిద్ధాంతమే అట్టడుగు వర్గాల అభివృద్ధి చేయడం బీజేపీ సిద్ధాంతం. బీజేపీ సిద్ధాంతమే అంత్యోదయము. కరెక్టే అన్న, మీరు అంతా బాగానే ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే ఆ మూసీ కాడ ఉంటే అది స్మెల్ భరించలేరు, ఆ దోమలు కొడితే భరించలేరు, అట్లాంటి జీవితం మీరు గడపలేరు. ఎందుకు వాళ్ళకు మేము అక్కడ నుంచి తీసి వేరే దగ్గర మంచిగా ఇస్తా అంటే మీరు అడ్డుపడుతున్నారు అనేది క్వశ్చన్. ఇస్తలేదు, అదే కదా. ఏమని చెప్పి ఫస్ట్ మొదట ఏమని చెప్పి ఇంట్లో వీళ్ళు రాజకీయ ఒకటి ఉండి రాజకీయ నాయకులు బ్రోకర్లు ఎంత బ్రోకర్లు అంటే ఎంతో మంది ఎన్నో ప్రాజెక్టులు వచ్చినప్పుడు వీళ్ళ ఆస్తుల్ని ల్యాండ్స్ ని ప్రొక్యూర్ చేస్తుంది గవర్నమెంట్, ప్రొక్యూర్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు ప్రొక్యూర్ చేస్తున్న 4 లక్షలు 5 లక్షలు ఎకరం ఉండే. అవి అమ్ముకుంటే వాళ్ళు ఏమిటి పని రాకపోయి ఎకరం అమ్ముకుంటే ఎకరానికి బయట ఉన్న ఎకరానికి కట్టగానే 5 లక్షలు 5 కోట్లు అయిపోయింది. వీళ్ళు 5 లక్షలు అమ్ముకొని దాంట్లో ఉద్యోగం ఇస్తారని చెప్పేసి నమ్మబుట్టే వీళ్ళు పోయి స్వీపర్ ఉద్యోగం చిన్న ఉద్యోగాలు చేశారు. 5 లక్షలు ఏం పనికి రాకపోయి ఏ పనికి రాలే వాళ్ళకి. అంటే ఏమో డబ్బులు ఏముంటాయి చెప్పు, చిన్న అవసరాలు పోతే మొత్తం అయిపోతాయి. మళ్ళీ భూములు కోల్పోతే వాళ్ళు పోయి జీవితం వాళ్ళ పక్క ఉంటే అమ్ముకొని ఈయన భూములు పక్క ఉంటుంటే 10 కోట్లు అయిపోయినాయి. ఇట్లా 100 కోట్లు మా దగ్గర ఉండే. మరి ఇట్లా నువ్వు రోడ్డు వెడప్ చేస్తున్నావు వాడిని, ఏ ప్రాజెక్టులో ల్యాండ్ ప్రొక్యూర్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యూచర్ ఏంది, వాళ్ళు ఈ ప్రాజెక్ట్ చేస్తే పక్క వాళ్ళ ల్యాండ్ ఎంత డెవలప్ అవుతుంది, ఎంత వాల్యూ డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ వాల్యూ వీళ్ళకి ఇవ్వాలి. అంటే 1:3 ఇవ్వాలి. ₹1 కోటి అంటే 3 కోట్లు ఇవ్వాలి. 3 కోట్లు ఇచ్చి బయట పంపినప్పుడు వాళ్ళకి న్యాయం జరుగుతుంది, న్యాయం జరగదు అది. కాబట్టి ఇట్లా ప్రొక్యూర్ చేసుకొని ఈ గవర్నమెంట్ ల్యాండ్ ప్రొక్యూర్ మీరు ఒకసారి ఆలోచించండి. ఎంతో మంది గవర్నమెంట్ ల్యాండ్స్ లీజ్ తీసుకోరు చాలా మంది డబ్బు ఉన్నోళ్ళు అధికారం ఇచ్చి 99 సంవత్సరాలకు. అంటే సొంతంగా కదా, అంటే నామినల్ అంటే 99 సంవత్సరాలకు నువ్వు గవర్నమెంట్ 100 కోట్లు చేసే భూమిని నువ్వు లీజ్ తీసుకుంటావు. మరి వాళ్ళకంత ఈజీగా వాళ్ళకు వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్ళిపోతా చెప్పండి? వాళ్ళ జీవితమే అది. వాళ్ళ పొట్ట మీద కొట్టదు కదా. ధైర్యం రావాలి, మాట్లాడాలి, ప్రజలు మాట్లాడాలి, పండుకోవాలి. బీజేపీలు పండుకో, నువ్వు రా, బీజేపీలు వస్తే నువ్వు రా, సమాధానం చెప్పేసి. ఎన్ని అవస్థలు పడతారు వాళ్ళు. అప్పుడు సడన్లీ నైట్ కుటుంబాలు ఉంటాయి, దాదాపు 1000 కుటుంబాలు ఉంటాయి. 1000 కుటుంబాలు ఉంటాయి మూసీ నది పరివాహక ప్రాంతంలో. ఈ FTL 1000 కుటుంబాలు ఉంటాయి. ఓకే, రైట్. ఈ మూసీది ఓకే అన్న, మీరు కొట్లాడుతుంటారు మీ పార్టీ. కానీ ఇప్పుడు లగచర్ల ఇష్యూ నడుస్తుంది. లగచర్లలో కొడంగల్ రైతులు ఏంది అది ఎవరి లగచర్ల ఇష్యూ? లేడీకి లేచిందే పరుగు. లేడీకి కలెక్టర్ను మరి MROల పైన అక్కడ ఉండే మరి కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన వెంకటరెడ్డి పైన దాడులు చేయండి మీరు సమర్థిస్తారా? దాడులు చేయడం కర్రలతోని రాళ్ళ
వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ అండి, వాళ్ళ మీద దాడులు చేయొద్దు. వాళ్ళ మీద ఐఏఎస్ ఆఫీసర్ల మీద పోలీసుల మీద దాడులు చేయాల్సిన అవసరం లేదు. దాడులు చేయొద్దు అది. ఎందుకంటే అది కేసీఆర్కు కేటీఆర్కు అది వెనతో పెట్టిన విద్య. ఎందుకంటే వాళ్ళు ఎట్లా పోలీసులని బాగా ఉపయోగించుకోవడం కేటీఆర్కు కేసీఆర్కి అవసరం. కేసీఆర్ అక్కడి నుంచి వస్తుంటే 1000 మంది కానిస్టేబుల్ ఇటు ఉండాలి అటు ఉండాలి, 1000 మంది పోలీసు వాళ్ళు. మరి వాళ్ళ యొక్క రాజకీయ డామినేషన్ కోసం, ఆధిపత్యం కోసం పోలీసు వాళ్ళు మనం దేని వల్లే ట్యాప్ చేయాలి, ఏంది ఫోన్ ట్యాప్ చేయాలి, వాళ్ళకు ఉపయోగపడాలి. తర్వాత వాళ్ళ ఇంటి చుట్టూ ఒక రాజు లెక్క ఉపయోగపడాలి పోలీసులు. తర్వాత కలెక్టర్ తోటి కాలు ముక్కించుకోవడం, మొత్తం వ్యవస్థని మొత్తం వాళ్ళ కుటుంబానికి వినియోగించుకోవడము. లగచర్ల ఇష్యూలో రైతుల వాళ్ళు ఎవరు మరి దాడులు చేయడానికి మీరు సమర్థిస్తారు? రైతులు కొంతమంది ఉంటారు, ఉండరని కాదు. దాన్ని ఇంకెక్కువ వాళ్ళు ఎక్కువ టీఆర్ఎస్ ప్రొవోక్ చేయొచ్చు. అది దాడులు చేయమని బీజేపీ చెప్పదు. వాళ్ళు బీజేపీ దాడులు కలెక్టర్ మీద దాడులు చేయాలి, పోలీసుల మీద దాడులు చేయాలని అనేది బీజేపీ ఎప్పుడు చెప్పదు. అది చేస్తుంది టీఆర్ఎస్ చెప్తుంది. అది దాని వినియోగించి అది కూడా ఖండిస్తాం బీజేపీ. ఇప్పుడు లేడీకి లేచిందే పరిగని చెప్పేసి ఈయన ల్యాండ్స్ గుంజుకోవడం, బయటకు వెళ్ళగొట్టడం ఈయన చేస్తాడు. ఇప్పుడు కుర్జీ ఉంటుంది, ముఖ్యమంత్రి కుర్జీకి ఈయన వాల్యూ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? రేవంత్ రెడ్డి వాల్యూ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మరి రేవంత్ రెడ్డికి ఎవరు వాల్యూ ఇవ్వాలి? కేటీఆర్ వాల్యూ ఇవ్వాలి. ముఖ్యమంత్రికి ఈయన వాల్యూ ఇవ్వడు, కేటీఆర్ ఇవ్వడు. ముఖ్యమంత్రిని వాడు వీడిని తిట్టిస్తాడు కేటీఆర్. పనికిరాని ఎమ్మెల్యే వాడు రేవంత్ గాడు, వాడు బుట్టవాడు, ముఖ్యమంత్రిని పట్టుకుంటా అట్లా టీఆర్ఎస్ అంటలేరా? మీరు చూస్తలేరు? ఎవరి పేరు చెప్తారు? చూస్తూనే ఉన్నాం. మీరు చూస్తారు, యూట్యూబ్ లో కూడా చూస్తాను. ముఖ్యమంత్రి రేవంత్ గారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అట్లంత ఘోరంగా మాట్లాడతారు ముఖ్యమంత్రిని పట్టుకొని. ముఖ్యమంత్రి అంతే, అమెరికా అధ్యక్షుడు అంతే, గెలిచిన తర్వాత అమెరికా దేశం డాన్ అంతే. అట్లా ఉండాలి ముఖ్యమంత్రి, ఎట్లా వాల్యూ ఇవ్వాలి. ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? అంతకుముందు ఎట్లయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేకపోతే ఎలక్షన్లో తిట్టినప్పుడు అంటే తిట్టదు. ఇది కూడా ఈయన కూడా తిట్టదు. అరే నీ ముఖ్యమంత్రి వదలన్నా అని చేసేది ఇవాళ ముఖ్యమంత్రి ఏమంటారు అంటే, నువ్వు అంతగానో మాట్లాడుతున్నావు, వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? కేసీఆర్ చేసిన మోసాలు అవుతుంది, దోపిడీ అవుతుంది, అవినీతి అవుతుంది, అధికార దుర్వినియోగం అవుతుంది, ఇవన్నీ చేసి నీకు చిట్ట ప్రజలు పెట్టు శ్వేతపత్రం విడుదల చేయి. పబ్లిక్ ఎందుకు విడుదల చేస్తారు? ఎందుకు నువ్వు వీళ్ళ మీద అంతా చేస్తున్నావు? నువ్వు ఎందుకు డిలే చేస్తున్నావు? పబ్లిక్ అంటే మీరు ఏమనుకుంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటి అంటారు ఏంది? రెండు నేచర్ ఒకటి, దోపిడీ ఒకటి. ఎందుకు అరెస్ట్ చేస్తారని మీరు ప్రశ్నిస్తారు. ప్రజలు అంటారు, ప్రజలు అన్నారని ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చారు? రోడ్డు ప్రజలు అదే కోపం, అదే మీరేమో ఇట్లా అంటారు. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే కేసీఆర్ పాలన బాగుంది, స్వర్ణయుగం అది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటుండంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ రావాలి అంటే ఆర్ఎస్ చదువుకున్నాడు కదా, బహుజనుల గురించి మాట్లాడతాడు కదా, పేదల గురించి మాట్లాడదు కదా, విద్యను నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ కదా, పేదోళ్ళని అన్యాయంగా రోడ్డు మీద పెట్టిన కేసీఆర్ కదా, అందరికి మందు దాపించి మొత్తం ప్రజల్ని రోడ్డు మీద వేసిన ఎంబీసీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఒక్క పైసా ఇవ్వకుండా వాళ్ళకు నిర్వీర్యం చేసిన బతుకులు నిర్వహించిన కేసీఆర్ కదా, ఎన్నో అప్పులు చేసి ప్రజల్ని మొత్తం దోపిడీ చేసినప్పుడు కేసీఆర్ కదా, ఎన్ని గుంటనక్క హామీలు ఇచ్చి నెరవేర్చబడిపోయినాడు ఈయన తెలవదా? అంటే ఈయన కూడా ఒక గడ్డికి ఎంగిలి కొడుకు ఆశపడి పోయిన ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ మాజీ ఇప్పుడు ఐపీఎస్ కంటే ఇంతకుముందు చెప్పిన ఐపీఎస్ కంటే ఐఏఎస్ తెలుగు చాలా మంది ఉన్నారు, చాలా మంది బయట ఉన్నారు. ఐపీఎస్ కానీ క్రీడడం కాదు. ఈయన చెప్పిండు ఎవరి జయప్రకాష్ నాయక్ గారు, రెండు క్వశ్చన్లు మంచిగా రాస్తావు, నువ్వు ఐఏఎస్ అవుతావు. ఐఏఎస్ చేసినంత ఏం కాదు. ఆ రోజు భార్యతోటి మంచిగా గొడవ పెట్టుకున్నాడైతే వాడు మంచిగా రాయడు, నువ్వు గొడవ పెట్టుకుని మంచిగా పోయినా అసలు క్లియర్ చెప్పండి. నేను ఐఏఎస్ పెద్ద ఏం కాదు, ఐఏఎస్లు నియంత్రణగా ప్రవర్తిస్తారు. ఆడికి పోయినాక మొత్తం తల నెత్తికెక్కి ఈ రాజకీయ నాయకులకు, మంత్రులకు దోపిడికి వీళ్ళు భాగస్వాములు అవుతారని చెప్పేసి మొన్న అమయ్ కుమార్ ఎవరు ఉండదు చూడలేను. అమయ్ కుమార్ ఎంతో మంది ఇంటరాక్ట్ అయిన నాయకులతోటి అహంకారం ఉంటుంది. అసలు పబ్లిక్ సర్వెంట్స్ కదా మనం. అట్లా రారు. ఎందుకు వచ్చిన కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ అండి, ఎందుకు వచ్చిన నేను కూడా అడిగేది ఐఏఎస్ ఆఫీసర్. కొంతమంది నాకు అక్కడ చెన్నై కదా, మంచిగా ఎంజాయ్గా లైఫ్ చేయొచ్చండి, మంచిగా లీడ్ చేయొచ్చండి, ప్రశాంతంగా లీడ్ చేయొచ్చు. అట్లా ఐఏఎస్ కూర్చొని చెప్తాను సమాధానం. దానికోసం ఎంజాయ్ ఉండొచ్చాట, మంచిగా ప్రశాంతంగా బతుకోవచ్చాట, పవర్ ఎంజాయ్ చేయొచ్చాట, అంత సర్కిల్ ఏర్పడుతుందట, పొలిటికల్ సర్కిల్ ఏర్పడుతుందట. దీనికోసం ఐఏఎస్ చేస్తారండి. మేము చాలా మంది పబ్లిక్ సర్వీస్ చేయాలని తక్కువ మంది వస్తుంటారు. నిజం అట్లా అంటారు. రియల్ ఎస్టేట్ చేసుకుంటే చేసుకోవచ్చు కదా. తర్వాత అదే కదా చాలా మంది దాంట్లో డబ్బులు రాగానే ఫోకల్ పాయింట్ రాగానే అబ్బా బయట ఆయన 100 కోట్లు సంపాదించి అట్లా ఆలోచన చాలా మంది ఇప్పుడు ఐపీఎస్ కూడా కోట్లు సంపాదించిన ఉన్నారా? అట్లా కొంతమంది ఎందుకు లేరు, 100 కోట్లు ఉన్నారు. అది అందరం కాదు, కొద్ది మంది మంచిగా 20-25% మంచిగా ఉంటారు, డెడికేటెడ్ పనిచేస్తారు. వాళ్ళు దీనికోసం వస్తారు. ఒకవేళ రాజకీయ అటువంటి వీళ్ళు చెడగొడతారు, కేసీఆర్ చెడగొడతారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ట్రాన్స్ఫర్లు బిడ్డలకి ఏదో ఉంటుంది,
ఎక్కడికో పోతావు నువ్వు ఆదిలాబాద్ పోతావు అక్కడ అక్కడ కూడా ఎవరో చేయాల్సిందే కదా, చేయాల్సిందే. కానీ శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్ ఉంది, మీకు తెలుసు కదా శ్రీలక్ష్మి ఆఫీసర్, కొన్ని రోజులు మంచిగా చేసినావా. నేను మైన్స్ హైదరాబాద్ చుట్టూ 12 మైనింగ్ జోన్లు ఉన్నాయి, యాచారం, ఆరుట్ల, దండుమాయలం మొత్తం ఈ మెటల్ క్వారీకి సంబంధించిన నేను పోతే మొత్తం 400 ఎకరాలు ఉన్నాయి. ఇంతమంది డివైడ్ చేస్తే ఎకరానికి ₹1,00,000 అంటే 4 కోట్లు ఇవ్వని చెప్పినాం. డైరెక్టర్ మూర్తి అని చెప్పేసి ఆయన పిఎస్ తోటి రైట్ చెప్తా వాళ్ళు సిగ్గత నేను ఓపెన్ చెప్తాను. అట్లా వసూలు చేసుకునే ఐఏఎస్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. ఓకే సరే, ఇప్పుడు మహారాష్ట్రలో ఎలక్షన్ జరుగుతున్నాయి అన్న, తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి వెళ్ళి రైతు రుణమాఫీ చేసినాం, ఫ్రీ బస్ ఇస్తున్నాం, ₹500 సిలిండర్ ఇస్తున్నాం, ఇంకా చాలా మంచి పనులు చేస్తున్నాం. అక్కడ ఎట్లయితే అవుతుందో కావాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే చేస్తున్నామో మహారాష్ట్రలో అట్లా కావాలనుకుంటే కాంగ్రెస్ కోటేయండి అని చెప్తున్నారు, మీరు వినుంటారు. మీకు దమ్ము ఉంటే కాంగ్రెస్ వాళ్ళు అంటారు మంచిదేనా మరి అది? మహారాష్ట్రలో ఆ ఇష్యూ కాదు. మహారాష్ట్రలో బాంబులు పేలకుండా మేము చూస్తున్నాం హామీలు. మహారాష్ట్రలో తీవ్రవాదం లేకుండా మీరు హామీలేరు. బాలదాగర్ గారు చెప్పారు కదా, బాలదాగర్ బతుకున్నప్పుడు ఏమని చెప్పారంటే కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తులంతా ఏమంటారు వాడిని, కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తులంతా వీళ్ళు అన్నాడు. అది ఖచ్చితంగా ఆడ కొడుకే వర్తిస్తుంది. అది కొడుకు అసలైన పేరు ఈనకపోయింది కదా, సిండ్ అయిపోయింది కదా, అట్లా అంటారు. అంటే కాంగ్రెస్కు ఏముందని సపోర్ట్ చేయాలి? కాంగ్రెస్ను స్థాపించిన వాళ్ళు ఎవరు, కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఎవరు? ఇలా బాబర్ సమాజ్కి ముఖ్య వాళ్ళ కుటుంబం మొత్తం అంతే. మీరు చూడండి, బాబర్ సమాజ్ కొడుకే కదా కాంగ్రెస్ మద్దతు ఇస్తుండు. అరే అధికారం ఇలా రేవంత్ రెడ్డి వెళ్ళదా? రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ వాళ్ళు నెహ్రూ పోయి బాబరు సమాధి మొక్కిండు, తర్వాత ఇందిరాగాంధీ బాబరు సమాధి మొక్కిండు, ఇందిరాగాంధీ కూడా, ఈ రాహుల్ గాంధీ మొక్కిండు. వీళ్ళందరూ వరుస పెట్టి బాబర్ సమాధికి మొక్కారు. ఎందుకంటే బాబర్ ఏంది, అతను మూల పురుషుడు, ఎవరికి మొగులకు పురుషుడు. వీళ్ళ లాస్ట్ వాడు ఎవడు, గాజీ అంటే ఆయన కొత్తవాళ్ళు, ఆయన డీజీపీ. ఆయన ఆ డీజీపీ కొడుకే సూచించండి. ఈయన చరిత్ర మొత్తం చెప్తారు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి మొత్తం మా రెడ్డి అనేది టైటిల్, అది విష్ణుకుండిని కాలంలో, అంతకుముందు రాష్ట్రకూటుని కాలంలో మేము పరిపాలించే ఒక టైటిల్, ఇది కమ్యూనిటీ కాదు అని చెప్పి విష్ణుకుండిని కాంచి, కాకతీయుల కాంచి, గోనగన్నారెడ్డి కాంచి ఆ రెడ్డి హిస్టరీ మొత్తం చెప్పండి కదా. రెడ్డి టైటిల్ అయినప్పుడు మరి వాళ్ళ కమ్యూనిటీ ఏంది? అదే కదా, మీరు తులసి రెడ్డి రఘువీర రెడ్డి చెప్తాను. అది ఒక టైటిల్. అంటే ఒక గ్రామ అధికారి కానీ ఆ ఏరియా పరిపాలించే అధికారిని ఒక రెడ్డి అని పట్టువారు ఇచ్చారు. అట్లా వాళ్ళు మ్యారేజ్ చేసుకుని కమిటీకి ఏర్పడుతుంది అని రేవంత్ రెడ్డి చెప్పిండు. అంత హిస్టరీ చెప్పినాడు. మరి నెహ్రూ ఎక్కడైనా బాబర్ సమాధికి ఎందుకు మొక్కుతాడు, రామజన్మకి ఎందుకు వ్యతిరేక చేస్తాడు, ఇదంతా తెలియదా? పక్కన వాళ్ళు వారసులు తెలిసి నాకు ఇందిరాగాంధీ ఈ కులజనానికి అంటాడు. అదే రేవంత్ రెడ్డి కానీ, అదే కాంగ్రెస్ లీడర్, అదే మళ్ళీ చెప్పరాదు. వాళ్ళు కులగణంలో ఏ కులం అని రాయాలి, వాళ్ళని ఏ కులం అని రాయాలి, ఎవరు రాహుల్ గాంధీని ఏ మతం అని రాయాలి. తులసిరెడ్డి కలిసి ఏమంటాడు, బలిజ అంటాడు, రఘురెడ్డి అంటే మీ యాదవ్ చెప్తాడు. అది ఆయన చెప్పాలి, నన్ను అడుగుతారు ఎంత ఆయన టైటిల్. మీరు ఇంత చరిత్ర చెప్తారు కదా, బాబర్ గురించి చెప్తున్నారు, బాబర్ అడిగినా నెహ్రూ గురించి చెప్తారు, నెహ్రూ అడుగుతున్నారు. బాబర్ చరిత్ర వాళ్ళు చెప్పుకున్నాడు, అది వాళ్ళు ఇంత చరిత్ర మాట్లాడతారు. బాబర్ వారసులు అని చెప్పుకుంటారు కాబట్టి అంటాను నేను. రెడ్డి అని టైటిల్ అని చెప్పుకుంటారు కాబట్టి టైటిల్ కులం కాదు. అరే రఘువీర రెడ్డి, తులసి రెడ్డి, ఎంతో మంది రెడ్డి అని పెట్టుకోడు. సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి కులం అంటున్నా నేను. మీరు రాహుల్ గాంధీ ఏ కులం అని అడిగారు కదా. అరే ఆయనకు కులం లేదా, మతం లేదా, జాతి లేదా, నీతి లేదా, ఆయనకు చెప్పవండి ఏ జాతి. అవును, నెహ్రూ ఉందా? నెహ్రూ పేరు మీద ఇంకో కుటుంబం ఉందా? ఇప్పుడు మీ ఇంటి పేరు మీద 100 కుటుంబం 1000 కుటుంబం ఉంటాయి. నెహ్రూ పేరు ఒక కులం పేరు, ఒక కుటుంబం పక్క కుటుంబం చెప్పండి. ఈయన జవహర్లాల్ నెహ్రూ అంటే ఆయన ఇంకో నెహ్రూ ఉండాలి, ఇంకో కుటుంబం. ఆయన పాలోళ్ళు గిలోళ్ళు చుట్టాలు పక్కన ఉండాలన్నా వద్దా? ఎవరు ఉండకుండా నెహ్రూ కుటుంబం ఇంకొకరికి ఎందుకు ఉంటుంది? అంతేగా. అవునన్నా, మీరు రాహుల్ గాంధీని అడిగారు మంచిగానే, మరి రేవంత్ రెడ్డిని ఎందుకు అడగట్లేదు అంటున్నా. రేవంత్ రెడ్డి కమ్యూనిటీ ఇప్పుడు కులగణన చేస్తున్నారు రేవంత్ రెడ్డిని కూడా. మరి రేవంత్ రెడ్డి ఏ కులం ఏర్పడదు కదా అన్నది టైటిల్ అని చెప్పేది వాళ్ళే అని మీరు అంటారు. మీరు టైటిల్ అని చెప్పేది వాళ్ళే. ఇప్పుడు ఏదైనా కానీ ఒకసారి పుట్టుకరావు, ఒక కులానికి ఒక కులం పుట్టుకొస్తా ఉంటాయి. అట్లా ఆ క్రమంలో మీరు కులంగా మారుతా. అది ఒక బిరుదు, అది కులం కాదని చెప్పిండు కదా. అవును, ఆ హిస్టరీ తెలిసిన ఆయన నేను అనేదంటే, ఆ హిస్టరీ తెలిసిన ఆయన హిస్టరీ ఎందుకు తెలుసు, ఆ లిస్ట్ తెలుసు కాబట్టి చెప్తారు. వాళ్ళు జాతి లేదు, నీతి లేదు, ఆ కులం లేదు, తలం లేదు, ఒక ఏరియా లేదు, నీతి. అలాంటి వాళ్ళకి ఏమని రాస్తాడు రాహుల్ గాంధీ, ఏమని రాయాలి దాంట్లో అడుగుతున్నాం మేము. పూర్వీకులు మీకు తెలిసిన గూగుల్ కొట్టరా చెప్తారు, మీరు చెప్పండి కొట్టినారు కదా. ఆయన పూర్వీకులు ఆఫ్ఘనిస్తాను, ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు. అంటే ముస్లిమ్సా? అరే పక్కాలు ఆఫ్ఘన్లు, పర్షియన్, టర్కీలు ఎవరు మొగుళ్ళు ఎవరు?
మొగుళ్ళు ఎవరు? ముస్లిం. అదే ఇప్పుడు నువ్వు చూడండి, గూగుల్లో కొట్టారు మీరు ఎవరైనా కానీ, ఈ యొక్క మీడియా ప్రకారం చెప్తాను, మీరు గూగుల్లో కొట్టేసి బాబర్ సమాధికి నెహ్రూ ఫ్యామిలీ ఎంతమంది విజిట్ చేసి చెప్పండి. బాబరు సమాధికి రెగ్యులర్ అందరూ విజిట్ చేసి వస్తారు, ఎందుకు అలా మూల పురుషుడు కాబట్టి. ఇంకోటి నెహ్రూ యొక్క తాత చూడండి, అక్కడ ఎక్కడైనా మీరు ఇక్కడ గూగుల్లో కొట్టండి, కొత్వాల్. దేని కొత్వాల్? డీజీపీ, ఢిల్లీ డీజీపీ ఎవరుంటారండి? ఢిల్లీ డీజీపీ ఇప్పుడు నువ్వు పరిపాలించే మొగుళ్ళ కాలంలో డీజీపీ వాళ్ళు హిందూ ఉంటాడా, బౌద్ధు ఉంటాడా, సిక్కు ఉంటాడా? అంతే ఉంటారు కదా. సిక్కు గురు గోవింద్ సింగ్ పేరు చెప్పండి, వాళ్ళ తాత పేరు ఏం పేరు? అరే గాజుద్దీన్ గాజీ కొట్టండి, గాజుద్దీన్ గాజీ. మొత్తం మార్చుకుండ్రు. సంపత్ అంటే 1857 తిరుగుబాటులో ఈ ఢిల్లీ సింహాసనాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఫస్ట్ ఓడిపోయిన తర్వాత ఆక్రమించుకున్నప్పుడు సంపుతారు మొగుల్ని. సంపుతా అంటే రంగూన్ జైల్లో ఇష్యూని బౌద్ధుర్ షా టూని. బౌద్ధుర్ షా మీరు గూగుల్ హిస్టరీ చదవండి. చివరి మొగుల్ చక్రవర్తి బౌద్ధ షా రంగుల జైలు ఇచ్చారు. ఇక వీళ్ళని పోలీసు వాళ్ళని వాళ్ళని చంపుకోపోతాను, ఈయన డీజీపీ మార్చుకొని గంగాధర్ మార్చుకొని అక్కడ పోయి శేఖర్ దుల్తో దోస్తని చేసి వాళ్ళతో ఉండి మొత్తం పేరు మొత్తం మార్చుకొని నెహ్రూ కూడా ఒకటే ఎందుకు కూడా చెప్పాలి మరి. ఓకే రైట్. లాస్ట్ ఫైనల్ గా ఇప్పుడు తీన్మార్ మల్లన్న వెళ్ళి కాంగ్రెస్ కోటేయండి, రైతు రుణమాఫీ అయింది, బస్సు ఫ్రీ ఇస్తున్నారు, సిలిండర్ ఫ్రీ ఇస్తున్నారు 500కు ఎంతకో అని చెప్తున్నాడు. ఒకప్పుడు మరి మీరు తీన్మార్ మల్లన్న సపోర్ట్ చేసిన వాళ్ళు కదా ఇండైరెక్ట్ గా. అందరు సపోర్ట్ తీసుకుండా ఆయన మరి మీరు బాబడు సస్తోడు బతికాడు. అప్పుడు మీరు కూడా కొట్లాడారు కదా ఆయన నిడిపియాల జైలు ఉన్నప్పుడు. అరే ఆడ కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడండి కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పేది కరెక్టేనా? మరి కాంగ్రెస్ కు ఓటేయండి అంటున్నాడు, తెలంగాణలో మంచిగా ఉంది పరిపాలన. అక్కడ దీనికి కాదు, అక్కడ తీవ్రవాదం వ్యతిరేకంగా ఓటేస్తారు. ఈయనకేం చెప్తావు అంటే మళ్ళీ నాకు అదేదో చెప్తావు. ఎవరు ఇప్పుడు తెలంగాణ సూపర్ పరిపాలన ఉంది, ఇక్కడ కూడా కాంగ్రెస్ కి వేయండి అని మహారాష్ట్రలో చెప్తుండు. ఆయనకేం చెప్తారంటున్నా? ఎవరు? తీర్మార్ మల్లన్నకు. ఆయనకు ఫాలోవర్స్ ఉంటారు చాలా మంది. చెప్పమని చెప్తాను. ఇప్పుడు అక్కడ దేశం మొత్తం మీద ఏం జరుగుతుంది, ఎక్కడ అశాంతి ఉంది, ఎక్కడ మతకాలు అవుతున్నాయి, ఎక్కడ నిరుద్యోగం ఉంది, ఎందుకు అయింది అని చెప్పండి. అది ఆయన వాటి పరిష్కారం చెప్పండి. తెలంగాణలో ఇది అక్కడ అప్లై చేస్తానంటే నల్గొండ జిల్లా వాసి, మీకు ఒకరి కొంత మీరు లైక్ చేసిన వ్యక్తి, మీరు ఏం చెప్తారు? ఎవరు లైక్ చేసిన వ్యక్తి? మీరు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ లైక్ చేయలే, అది దోపిడి దొంగ అని చెప్పి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళా నన్ను లైక్ చేసి ఇప్పుడు ఒక గొంగలి పురుగు కూడా సపోర్ట్ చేస్తాం. అది ఒకళ్ళు వీరసింహాలే. ఇప్పుడు ఆయన పరిపాలన తెలంగాణలో బాగుందని ఆయన అంటుండు, బాగలేదని మీరు అంటారు. ఇక్కడ తెలంగాణలో బాగాలేదని మీరు అంటారు అన్న. బాగుంది తెలంగాణలో, మళ్ళీ మహారాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ కోటేయండి అని మల్లన్న చెప్తుండు. మరి మల్లన్నకి ఏం చెప్తారు అంటున్న ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. మల్లన్నకు చెప్పరా? ఆయన వదిలేస్తారా? వదిలేసు. ఎందుకంటే పోటుకో మాట మాట్లాడు, పోటుకో పాట. మీరే అన్నారు బీసీల కోసం మాట్లాడుతుండు, ఆయనకు సపోర్ట్ చేయరు మైపాలన్నారు. బీసీల కోసం సపోర్ట్ చేయ మైపాలన్నారు. బీసీ అభివృద్ధి కోసం ఎవరు మాట్లాడు సపోర్ట్ చేయమంటారు? నీకే కదా ఈయన మాట్లాడు సపోర్ట్ చేయమంటారు. దాని ఏముంది? బీసీల కోసం మాట్లాడుతున్నప్పుడు ఆయన బీసీల గురించి మాట్లాడతాను, నేను ఓకే అంట. బీసీల గురించి మాట్లాడుతున్నాడు, ఓకే అంట. బీసీల గురించి బడ్జెట్ కేటాయించమని చెప్పి ఆయన బీసీల గురించి మాట్లాడతాను కదా. బీసీల గురించి మరి బీసీ కార్పొరేషన్ ఉందా? ఎంబీసీ కార్పొరేషన్ ఆయన దమ్ముంటే ఎంబీసీ కార్పొరేషన్ 1000 కోట్లు కేటాయించమని చెప్పు, ఓ బీసీ కార్పొరేషన్ కేటాయించని చెప్పు. లేకపోతే అదే మళ్ళీ ఇది అభివృద్ధి అంటే ఇది అభివృద్ధి అంటే ఎక్కడంటే కింది ప్రజలు బీసీ ప్రజలు 50% జనాభా ఉన్న బీసీ ప్రజలు అభివృద్ధి దేశ అభివృద్ధి. అదే అడుగుతాను నేను మళ్ళీ. ఇక్కడ బీసీ కార్పొరేషన్ డబ్బులు ఇవ్వాలన్నా, లేకపోతే నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ఉంటుంది, వడ్డెర ఫెడరేషన్ ఉంటుంది, పూసల ఫెడరేషన్, వాళ్ళకైనా డబ్బులు ఇస్తుందా, వాళ్ళ వృత్తి అభివృద్ధి చెందుతుందా, వాళ్ళకైనా లోన్లు ఇస్తుందా? సెంట్రల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది వీళ్ళ కోసం ఎంత కేటాయించింది? నువ్వు ఎంత కేటాయిస్తాను? నీ షేర్ అంతా నువ్వు అడుగుతున్నావు. జిఎస్టీలో మా షేర్ అంతా అంటారు. కేంద్ర ప్రభుత్వము విశ్వకర్మ యోజన, తర్వాత పిఎంఈజీపీ, వాటికి ఎంత కేటాయిస్తాం? మేము ఎంత కేటాయిస్తాం? తెలంగాణలో వచ్చి మళ్ళీ ఏమంటుండు, ఈడబ్ల్యూఎస్ వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇస్తుందని ఆయన అంటుండు. మన వల్లే. అవును, దీన్ని తీసేపిచ్చేదాకా కొట్లాడుతూ అంటుండు. అంటే అన్యాయం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము. ఈడబ్ల్యూఎస్ కింద వాళ్ళకు ఆయన ప్రకారం 5-6% ఉన్న వాళ్లకు, లేదంటే 1% వాళ్ళలో పేదరికం ఉంది, వాళ్ళకి 10% ఇస్తున్నాడు. దీన్ని నేను అని ఇక్కడ కొట్లాడుతుంటుంది. ఇది మరి అన్యాయం చేస్తుంది. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్ ఎంత హిపోక్రసీ ఉంటుందంటే, రేవంత్ రెడ్డి గారు చూడండి, సోనియా గాంధీ నేను అడిగేది ఒక వ్యక్తి ఈయన దేంట్లో ఉండు అడిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి సోనియా గాంధీ అంటే నేను ఏం చెప్పాలి? కాంగ్రెస్ వాళ్ళంటే ఈయన కూడా కాంగ్రెస్ ఉండే కదా, ఈయన గురించి చెప్పన్నా. బీజేపీలో కూడా ఉండే, బీజేపీలో ఉండే, మీరు నరేంద్ర మోడీ చెప్తాను. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉండు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఎవరి పార్టీ అది?
ఒక కుల పార్టీ ఉన్నది, ఇప్పుడు ఎప్పటికైనా కుల పార్టీ ఉంది అంతేగా. నువ్వు దాంట్లో ఉండి బీసీల గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు న్యాయం జరుగుతుంది వాళ్ళకు. వాళ్ళు చేసే పనే అది. ఈడబ్ల్యూఎస్ కోసం చెప్పండి అన్న. ఈడబ్ల్యూఎస్ కోసం ఆయన ఏమంటుండు అంటే, నేనన్నది కాదు, మొత్తం ఈ ఈడబ్ల్యూఎస్ కింద దోపిడీ అయిపోతుంది, మన రిజర్వేషన్స్ అన్ని బీసీలే ఓసీలే తీసుకుంటున్నారు అని చెప్పిండు ఆయన. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తుండని చెప్పిండు. ఇది తగ్గించమని నేను చెప్తే నా మాట ఇంటలేడు రేవంత్ రెడ్డి అన్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇంటలేదు అంటుండు. మీరు ఒకసారి సరే అంతగానో రేవంత్ రెడ్డి తిడుతాడు, కాంగ్రెస్ తిడుతాడు, ఎందుకట్లా అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో? అది ఒక డ్రామా, అది అనిపిస్తారు. అది డ్రామానా కానీ ఏమన్నా కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కోటేమంటుంది మహారాష్ట్రలో, మరి అక్కడ కూడా 10% ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కదా స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అవును, మళ్ళన్నేమో తెలంగాణలో వచ్చి ఈడబ్ల్యూఎస్ కింద కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది అంటుండు. మళ్ళీ మహారాష్ట్రకి వెళ్ళి కాంగ్రెస్ కోటేయడం, కాంగ్రెస్ దాంట్లో ఉన్న వాళ్ళందరూ దొంగ వైఖరే. ఇప్పుడు తెలంగాణలోకి వచ్చి మంచిగా లేదంటుండు రూలింగ్, మహారాష్ట్రకి పోయి రూలింగ్ మంచి బాగుంది తెస్తా ఉంటాను ఆయన, బాగున్నది మంచి రూలింగ్ తెస్తా ఉంటాడు ఆయన. అసలు మంచి రూలింగ్, మహారాష్ట్ర మంచి రూలింగ్ అంటే ఆయనకు అర్థం కావాలి కదా. మంచి రూలింగ్ అంటే ఆయనకు అర్థం కావాలి. ఎంత మాఫియా ఉంటుంది, ఎంత డ్రగ్స్ ఉంటాయి, ఎన్ని మతకాలు డ్రగ్స్ ఏమన్నా ఉండరన్న, అది వేరే ఇష్యూ. ఈ మల్లన్న ద్వంద్వ వైఖరిని మీరు ఏమంటారు? ఇక దాని గురించి ఎందుకు చెప్తూ టైం వేస్ట్ చేస్తావు? సీఎం అని చెప్పుకుంటుండు, అందరూ చెప్పుకుంటారు అంటే ఓసీలే లాస్ట్ సీఎం ఇక్కడ అని చెప్తున్నాడు. విన్నారా? ఓసీలే లాస్ట్ సీఎం ఇక్కడ తెలంగాణలో, నెక్స్ట్ వచ్చేదంతా బీసీలో సీఎం అన్నాడు. విన్నారా? ఆయన బీసీ ఉండి మరి ఓసీ, అది ఓసీ పార్టీ, అది కాంగ్రెస్ అంటే కుల పార్టీ, అది దాంట్లో ఎట్టుంటాడు మరి ఆయన? కాంగ్రెస్ కుల పార్టీ అందరూ అంటారు, అది దానికి విధానం లేదు, మొత్తం వాళ్ళే ఉంటారు. రాజశేఖర్ గవర్నమెంట్ ఉంటారు, ఈయన గవర్నమెంట్ మంచి మంచిప్పుడు కేసీఆర్దే అది ఒక కుల పార్టీ, అన్ని ఆఫీసర్లు మొత్తం వాళ్ళే ఉంటారు. ఇప్పుడు కూడా ఐఆర్ ఆఫీసర్స్ మొత్తం వీళ్ళు ఉంటారా లేరా? ఈయన మళ్ళీ తెలియదా? ఇది కులపాటి తెలియదు అంటున్నా. ఇది కూడా కులపాటే కదా, అది కులపాటి. ఉమ్మడి నల్గొండ జిల్లానే కదా, మీరు కలిసి మాట్లాడవచ్చు కదా. ఎవరితోటి? ఉమ్మడి నల్గొండ జిల్లా ఎవరు మాట్లాడు? ఆయనతో. అరే ఆయనలో ఉంటే మస్తు ఉన్నారు, ఏముంది ఆయన దగ్గర? పార్టీ పెడతారట, సీఎం అవుతాడని కూడా అంటున్నారు. అది ఎవరో మస్తు మంది పెడతారు. దేవేందర్ గౌడ్ పెట్టిండు. బీసీ సీఎం అవడం మీకు ఇష్టం లేదా? బీసీ సీఎం అవడం ఇష్టం లేదా? నువ్వు బయటకు వెళ్ళి పెట్టు మరి, కాంగ్రెస్ లో బయటకు వెళ్తే సపోర్ట్ ఇస్తారా? మరి బయటకు వెళ్ళి ఆయనకు ఉంటుంది, వాల్యూ ఉంటుంది, ఆయన ఉంటాయి. అరే ఒక స్టాండర్డ్ ఉండ అంటే ఒక స్టాండర్డ్ ఉండ, ఆయన ఒక స్టాండర్డ్ ఉండంటే వస్తాం. అది అరే తెలంగాణ ఊర్లో ఇక్కడ ఉంటే అక్కడ ఎవరు నమ్ముతారు చెప్పండి? నమ్ముతారు వాళ్ళు? నీ కాన్సెప్ట్ అని చెప్పండి, అది నీ కాన్సెప్ట్ అండి. అసలు పూర్తిగా వ్యతిరేకమైన పార్టీ కాంగ్రెస్, దేశానికి సమాజానికి వ్యతిరేకమైన పార్టీ కాంగ్రెస్. తీవ్రవాదం కానీ, ఆర్థిక అసమానతలు కానీ, సామాజిక అసమానతలు కానీ ఎందుకు తొక్కే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక కుల పార్టీ చెప్పుకున్న పార్టీ నువ్వు ఉండేసి నువ్వు బీసీలు న్యాయం చెప్తే ఎవరు నమ్ముతా చెప్పండి? అది ఎవరు నమ్మడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదండి దుర్గా నరసింహన్నతో సంచలన ఇంటర్వ్యూ. మరి చూస్తూనే ఉండండి PMR TV. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై